నీట్ పేపర్ లీకేజ్ ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విద్యాసంస్థల బంద్లో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో విద్యార్థి యువజన సంఘాలు బంద్ నిర్వహించాయి. ఏఐవైఎఫ్, డివైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వరుసగా జరుగుతున్న పరీక్షల పేపర్ లీకేజ్లతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసుల చర్యలను ఖండిస్తూ అరెస్టు చేసిన విద్యార్థి సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బంగ్లాదేశ్ కు మద్దతుదారులు అని చెప్పి ఈరోజు ఎత్తిపడుస్తూ ఉన్న పరిస్థితి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో నీట్ పరీక్ష రాసిన వాళ్ళు లేరా? నిరుద్యోగ యువత లేదా? విద్యార్థులు లేరా? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యార్థులపైన ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యార్థి సంఘాలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు వస్తే గవర్నమెంట్ ఒక మెగా పేరెంట్స్ మీటింగు ఈరోజే జరపాల్సినంత అవసరం ఏముంది? ఇంక 2 రోజులు ఆగి జరుపుకోవచ్చు కదా. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద రచ్చ జరుగుతూ ఉంటే మీకు ఆ విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా కేవలం ఈ రాష్ట్రంలో మీ యొక్క ప్రయోజనాలు మీకు కనబడతా ఉన్నాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలబడకపోతే పెద్ద ఎత్తున సచివాలయం ముట్టడికైనా కూడా తెగించబోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం ఏదైతే లీక్ అయిందో దాన్ని మరి సరిచేయాలని చెప్పేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక చేసేటువంటి నిరసనగా ఈరోజు మరి దేశ రాజధాని నడిబొడ్డులో సోనం వాంగ్చుంగ్ అనేటువంటి ఆయన పర్యావరణ శాస్త్రవేత్త మరి గత 22 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. మరి కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో మరి గత రెండు రోజుల క్రితం మరి చలో పార్లమెంట్ కార్యక్రమానికి విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమ కెరటంలా మరి పార్లమెంటు భవనం వైపు పోతే కేంద్ర ప్రభుత్వం దాన్ని సహించలేక మరి ఇష్టారాజ్యంగా పోలీసులే కాకుండా ఆర్ఎస్ఎస్ గూండాలను పెట్టించి అత్యంత పాశవికంగా విద్యార్థులపైన దాడి చేయడం హేయమైనటువంటి చర్య. ఈ యొక్క చర్య నిరసిస్తూ ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంధుకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి వీరారెడ్డి డిగ్రీ కళాశాలను కూడా ఈరోజు ఇప్పుడే బాయ్కాట్ చేయడం జరిగింది. మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, విద్యార్థులు ఏమడిగారు? గొంతెమ్మ కోరికలా ఏమన్నా మీరు ఏదైతే ప్రశ్నాపత్రం లీక్ చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకొని చెప్పి అంటా ఉన్నాం. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంటే అట్లాంటి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు నరేంద్ర మోడీ వెనకేసుకుని వచ్చి పైపెచ్చి ఈరోజు రాత్రి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నటువంటి చందంగా ఈరోజు దొంగలు పడి తర్వాత 6 నెలల కుక్కలు పిలినటువంటి పద్ధతిలో రాత్రి ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టేట్మెంట్ పంపించాడు. ఏమంటే ఈరోజు దీనిపైన ఏదైతే లీకేజ్ దానిపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ వర్షాకాల సమావేశాల్లో బిల్లు పెడతామని చెప్పి అన్నారు. ఏం చేస్తా ఉన్నారు? మీరు ఇప్పటి వరకు జరిగినటువంటి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత ఎందుకు రాజీనామా చేయించలేదు? దానికి బాధ్యులటువంటి వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకుని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచించేయండి. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఇదే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. శ్రీవీరశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.